దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. షాద్నగర్లో నిర్వహించనున్న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థల పరిశీలన అనంతరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీలపల్లి శేఖర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్వేల్లో గెలిచే పరిస్థితి లేనందుకే పరువు కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీల తడాకా చూపించడానికి వచ్చే నెల షాద్నగర్ పట్టణంలో బీసీ డిక్లరేషన్ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనీసం 3 లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు సమీకరణ చేసే విధంగా ఈ సభ ఉంటుందని అన్నారు. బీసీల ఐక్యత చూపకపోతే మరో 30 ఏళ్లు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా బీసీల పరిస్థితి మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. షాప్ పెట్రోల్ పెట్టి టెలికాం ఇంప్రూవ్ చేసింది కాబట్టి ఇలా లక్షలాది మంది టిక్ 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 కొడుతుందా లేదా, ఇలా సంపాదిస్తుందా లేదా? అదే నరేంద్ర మోడీ సాల్కు 2 కరోడ్ అన్నాడు, ఇచ్చిండా? బ్లాక్ మనీ దగ్గరికి 15 లక్షలు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. ఒక్కరికి ఇవ్వాలి. ఆఖరికి రైతులు సంవత్సరం పొడవుగా వాననక ఎండనక కూర్చుంటే కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పటిదానికి ఇవ్వాలి. ఇవాళ నేను చూసిన టమాటో ధర ఇప్పుడు ఏదో తగ్గిందంటే 200 రూపాయల దానికే పోయింది. ఇది ఏదైనా రాహుల్ గాంధీ సందేశం, రాహుల్ గాంధీ ఆలోచన వచ్చింది బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని. ఆయన ఆలోచనను మేము ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా, అదే విధంగా రేవంత్ రెడ్డి గాని, బట్టి విక్రమార్క గాని అందరి ఆలోచన ఒకటే. ఎందుకంటే గతంలో ఎస్సీ సప్లైన్ అన్నారు, ఇదే కేసీఆర్ గారు మన సప్లైన్ పైసలు కూడా వేరే దగ్గర ఖర్చు పెట్టింది. సప్లైన్ కూడా సరిగా జరగలే. మేము వస్తే తప్పనిసరిగా ఏదన్నా మాట ఇస్తే ఎవరన్నా అనుకున్నారా?